నమస్తే అండి. మరి తిరుపతి తిరుమల దేవస్థానం గోవుల విషయంలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న ఈ వార్లో ఈరోజు అయితే పిలుపునిచ్చారో దానికి సంబంధించి ఆర్కే రోజా గారు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారండి ఆవిడ చేసిన వ్యాఖ్యల మీద? ఏమండి, ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో గోవులకు సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోతుంది, గోవులకి కుళ్ళిపోయిన దానా పెడుతున్నారు, గోవుల్ని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ వైసీపీ గవర్నమెంటు టీడీపీ గవర్నమెంట్ మీద బురద జల్లాలని చూస్తుంది. అసలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీటీడీలో ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఎలా జరుగుతుంది పురోహితులను అడిగితే చెప్తారు. ఎందుకనంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కనీసం చెప్పులు కూడా ఇప్పి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా అంత పెద్ద పుణ్యక్షేత్రానికి చెప్పులతో వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అది కాకుండా వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు ఎడం వైపు కండవాయి వేసుకోవాలి కనీసం అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, కండవాయి ఎటువైపు వేసుకుని వెళ్ళాలి అనేది కూడా లేకుండా, మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డికి హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మొత్తం కూడా భువనేశ్వరమ్మ గారేంటి, చంద్రబాబు నాయుడు గారేంటి, లోకేష్ గారేంటి, బ్రాహ్మణి గారేంటి, పూజల విషయంలో కానీ హిందూ సాంప్రదాయం విషయంలో కానీ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో, ఎలాంటి యాగాలు చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఉగాది రోజు బట్టలు సమర్పించడానికి వెళ్ళే దౌర్భాగ్యాన్ని కూడా నోచుకోక ఇంటి దగ్గరే తిరుపతి సెట్ వేసుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సెట్టింగ్కి. ఆ సెట్టింగ్ వేసుకొని ఇంటి దగ్గరే తిరుపతి సెట్టింగ్ వేసుకొని ఉగాది పండుగ చేసుకున్నాడు. ఎందుకంటే దేవస్థానం అనేది పుణ్యక్షేత్రం అనేది మనం వెళ్ళి దర్శించుకోవాలండి. దేవుడు మన దగ్గరికి రావడం కాదు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని అక్కడ పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి. అనాదిగా వస్తున్న ఆచారం ఇది. ఆచారాన్ని కూడా మట్టు పెట్టి ఇంటి దగ్గర కోట్లు, నాకే డబ్బు ఉందో కదా, మూలధనం ఉంది, బ్లాక్ మనీ ఉందని చెప్పేసి కోట్లకు సంబంధించి ఇంటి దగ్గర సెట్టింగ్ వేసేసుకొని ఉగాది పండగకే తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇంటికి పిలిపించుకొని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున. అటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఇలా హిందూ సాంప్రదాయం గురించి కానీ గోవుల గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఆ కోవకు చెందిన ఈ రౌడీ కడపరెడ్డమ్మ ఉంది, ఇప్పుడు తొడగొట్టి సవాల్ చేస్తుంది కడపరెడ్డమ్మ. ఏమని సవాల్ చేస్తుంది? దమ్ముంటే రండిరా అంటుంది. అమ్మా, నీకు దమ్మున్న మగోళ్ళు ఆంధ్ర రాష్ట్రంలోనే లేరమ్మా, నీకు ఒకటి కాదు రెండు ఉన్నాయి. కడపరెడ్డమ్మ అని అంటున్నారు. ఎవరండి అసలు కడపరెడ్డమ్మ ఎవరండి? మన రోజా జంబలు అక్కడ జారిమిఠాయి అండి, మీరు మర్చిపోతే ఎలాగండి? జంబలు అక్కడ జారిమిఠాయి, మళ్ళీ కడపరెడ్డమ్మ అవతారం పెట్టి తొడలు రెండు పైకెత్తి కొడుతుంది. రెండు తోళ్ళ కొట్టమాకమ్మ రోజమ్మ, ఎందుకంటే రెండు తోళ్ళ పైకెత్తి కొడితే నువ్వు కింద పడతావు, చూడటానికి అసహ్యంగా ఉంటుంది మాకు. అసలు ఆంధ్ర రాష్ట్ర మహిళామణులే నీ పేరు ఉచ్చరించడానికి చాలా అసహ్యమైన పరిస్థితిలో ఉన్నావు. నువ్వు లాగిపెట్టి నగరంలో జనం అందరూ దవడ పెట్టి రాళ్ళు పెట్టి కొడితే నువ్వు ఎక్కడ పడ్డావో కూడా తెలియదు. మళ్ళీ తగుదునమ్మా అని తిరుపతి ఎగేసుకుంటా వచ్చేసావు. తిరుపతి కాదు కదా, తిరుపతి గట్టెక్కే అర్హత కూడా నీకు లేదు. ఎందుకనంటే ఇక నుంచి అలా మూసుకొని ఇంట్లో కూర్చోవడం మంచిదని తెలియజేస్తున్నాం. అంటే ఆడింగి ఎదవలు అనే పదాన్ని యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆవిడ ప్రజాప్రతినిధుల మీద ఈ విధంగా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమండి, ఆవిడ ఆడింగి ఎదవలు అని చెప్పేసి అంటుందంటే ఇది పెద్ద మొగరాయుడు అండి. మరి తొడలు కొట్టి సవాల్ చేస్తుందంటే ఇది మొగరాయుడు. దీనికి సమాధానం చెప్పగల మగోడు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టలేదండి, అది దాని అర్థం. ఎందుకని అసలు మాట్లాడలేరంటారు ఆవిడతో? ఎవరు కూడా మాట్లాడలేదు కదండి, తొడగొట్టి సవాల్ చేస్తుంది కదా. ఇది ఆడదైతేనే కదా, మరి మొగోళ్ళని ఆడింగోళ్ళు అని అంటుందంటే ఇది ఆడదు కదని అర్థం. అది అర్థం చేసుకోవాలన్నమాట అందరూ. అంటే ఈ తిరుపతి ఇష్యూని ఎలా చూడొచ్చు అండి? అంటే రెండు పార్టీల మధ్య వైరంగా చూడొచ్చా, లేదా నిజంగానే అక్కడ గోవుల విషయంలో కేర్ తీసుకోవట్లేదని అంటారా? ఏమండి, నేను 2 రోజుల క్రితం తిరుపతి వెళ్ళామండి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చాము. అక్కడ తిరుపతి లడ్డు కూడా చాలా టేస్ట్ఫుల్గా ఉంది. ఇది వరకు కల్తీ నెయ్యితోటి మరి ఎంత దారుణంగా తిరుపతి లడ్డూని అందరూ వైరల్ చేశారు. కల్తీ నెయ్యితోటి కొవ్వుల నుంచి, జంతువులు కొవ్వు నుంచి తయారు చేసి నెయ్యి తీసి ఆ నెయ్యితోటి లడ్డూని తయారు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ వైరల్ మొత్తం వీడియోస్ అన్నీ బయటకు వచ్చినాయి, ప్రజలందరూ చూశారు. దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ కూడా వాడిని దుమ్మెత్తిపోశారు జగన్మోహన్ రెడ్డిని. అది అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజున మరి తిరుపతి లడ్డు కూడా మంచి నెయ్యితోటి మంచి క్వాలిటీతోటి ఉంది. భోజనం కూడా చాలా బాగుంది. అక్కడ పురోహితులందరూ కూడా చెప్తున్నారండి ఏంటంటే ఈ రోజున తిరుపతి ఎంతో బాగుంది,
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భోజనం విషయంలో కానీ, పౌరహత్యం విషయంలో కానీ, అలాగే తిరుపతి లడ్డు విషయంలో కానీ ఫుల్ క్వాలిటీగా ఉంది. దేవస్థానం అంటేనే, తిరుపతి దేవస్థానం అంటేనే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు మాకు ఎంతో భయంకరంగా అనిపించింది. ఈ రోజున అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారన్నమాట. గోశాల మెయింటెనెన్స్ ఎలా ఉందండి? బాగానే చేస్తున్నారంటారా? గోశాల మెయింటెనెన్స్ బాగానే ఉందండి. గోవులన్నీ సురక్షితంగా చూసుకుంటున్నారు. టైం టు టైము మంచి దాణా ఇస్తున్నారు. గోవులన్నీ కూడా సురక్షితంగా ఉంది. ఈ రోజున వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ బురద జల్లాలనే కార్యక్రమం పెట్టుకున్నారు. అందుకనే లేనిపోయిన పుకార్లన్నీ తెస్తున్నారు. దీనికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్ళమన్నారండి. వీళ్ళందరినీ కూడా ఒక 15 మంది 20 మంది దాకా వెళ్ళండి, 1500 మంది దాకా వెళ్ళండి. వీళ్ళేమో 2000 మందిని 3000 మందిని తీసుకుని వెళ్తే అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే దీనికి అంతటికీ కూడా పబ్లిక్కి డిస్టర్బెన్స్ వస్తుంది, ముఖ్యమైన వాళ్ళు వెళ్ళి చూడండి, చూసి పర్యవేక్షించండి, దాంట్లో ఏదైనా డిఫెక్ట్ ఉంటే కనుక తెలియజేయండి అని చెప్పారు. వీళ్ళందరూ మందలుగా వెళ్ళి ఏదో లేనిదంతా సృష్టించి గవర్నమెంట్ మీద బురద చల్లాలని చూస్తున్నారు. వీళ్ళు ఈ మాటలన్నీ కూడా సాగవు. అందుకని రోజమ్మ నువ్వు మూసుకొని ఇంటికి వెళ్తాం మంచిదని తెలియజేస్తున్నాం.